రీసెంట్‌గా 'అన్‌స్టాపబుల్' సీజన్ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. సో, ఈ సీజన్‌లో 4థ్ ఎపిసోడ్‌గా అల్లు అర్జున్ గారు వచ్చారనమాట. సో, అల్లు అర్జున్ గారి ఎపిసోడ్‌ని పార్ట్ 1, పార్ట్ 2గా స్ప్లిట్ చేశారు. ఎందుకంటే ఆయన లైఫ్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్స్ ఆ షోలో చెప్పారనమాట. అయితే ఫస్ట్ ఎపిసోడ్‌లో ఏంటంటే వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారి దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నారు. తర్వాత సెకండ్ ఎపిసోడ్‌లో ఏంటంటే వాళ్ళ కిడ్స్ కూడా వచ్చారనమాట. సో, వాళ్ళ కిడ్స్ ద్వారా కూడా కొన్ని విషయాలు బయటికి తెలుసుకున్నారు. అయితే ఈ షోలో చాలా అంటే చాలా విషయాలు బయటకొచ్చాయి. బట్ బాలకృష్ణ గారు ఉండి చిరంజీవి గారి గురించి అడిగినప్పుడు ఈయన చాలా అంటే చాలా గొప్పగా చెప్పారు అల్లు అర్జున్ గారు. ఏంటంటే చిరంజీవి గారు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. 20 ఇయర్స్ నుంచి నేను ఆయనతో ఉండడం జనాలు చూస్తుంటారు. కానీ 20 ఇయర్స్ బిఫోర్ ఆయనతో నేను ఎలా ఉండేవాడిని అనేది జనాలు ఎవరు చూడలేదు. చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పారనమాట. అలాగే ఆయన మాట్లాడుతూ ఏంటంటే మమ్మల్ని ఫస్ట్ టైం అమెరికాకి తీసుకెళ్ళింది కూడా చిరంజీవి గారే. ఆయనకి ఆ అవసరం లేదు. ఆయన వెళ్ళాలనుకుంటే వాళ్ళ కుటుంబంతో వెళ్ళొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. సో, మాకు ఫస్ట్ టైం అమెరికాని చూపించింది కూడా చిరంజీవి గారే అని చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో అంతమంది పిల్లల్ని అమెరికాకి తీసుకెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. కానీ చిరంజీవి గారు ఏంటంటే అందరినీ ఈక్వల్గా చూస్తారు. సో, ఎవరిని తక్కువగా చూడడం కానీ, ఒకరిని గొప్పగా చూడడం కానీ అలా చూడరు ఆయన. సో, అందరు ఫ్యామిలీగానే ఉండాలి, అందరం కలిసి ఉండాలని చెప్పి అలా భావించే వ్యక్తి. సో, అందుకే ఆయన మమ్మల్ని అమెరికాకి తీసుకెళ్లారు. సో, ఫస్ట్ టైం నేను ఆయనతో వెళ్ళినప్పుడు అమెరికా చూశానని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పారు. అలాగే ఆయన అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో, ఆయన నేను చీకు బాబాయ్ అని పిలుస్తూ ఉంటాను. సో, అల్లు అర్జున్ గారు చెప్పారు. సో, అలాగే ఆయన మాట్లాడుతూ ఏంటంటే చిరంజీవి గారికి మా తాత అల్లు రామలింగయ్య గారు అంటే చాలా ఇష్టం. చాలా గౌరవిస్తారు ఆయన్ని. సో, మా నాన్నకంటే ఎక్కువగా ఆయనే గౌరవిస్తారు మా తాతగారిని అని చెప్పి చెప్పారనమాట. సో, ఏంటంటే రీసెంట్గా అల్లు అర్జున్ గారికి అలాగే అల్లు ఫ్యాన్స్ అని చెప్పి అలాగే మెగా ఫ్యాన్స్ అని చెప్పి 2 వర్గాలుగా విడిపోయి కొంచెం ట్రోల్స్ చేసుకోవడం కానీ సోషల్ మీడియాలో జరుగుతుందనమాట. బికాస్ ఆఫ్ ఏంటంటే పొలిటికల్ ఇష్యూ. సో, ఇప్పుడన్నా ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు ఒకటేగానే ఉన్నారు. బట్ ఫ్యాన్సే కొంచెం ఈ ట్రోల్స్ని ఆపేసి పుష్ప 2 మూవీ రాబోతుంది. సో, ఈ మూవీ కూడా గ్రాండ్గా December 5th రాబోతుంది కాబోతుంది. ఈ మూవీ పైన హైప్ కూడా అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని హిట్ చేసి మన ఇండియా స్థాయి మన టాలీవుడ్ స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి మనం కూడా భావించాలని కోరుకుంటున్నాను. సో, ఈ మాటల పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.